బాగా వాన కొట్టేటప్పుడు పిడుగు పడతా చూడు. ఆ పిడుగు పడుతుంటే చూసిన ఎవరన్నా మెరుపు లెక్క వస్తుంది కానీ ఆ దగ్గరికి పోయి చూడలే అనుకుంటున్నారు కదా. నేను కూడా చూడలే, మెరుపు లెక్కనే కనిపించేది. ఈ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే ఒక్కటే పిడుగు 30 పానాలు తీసింది. ఏడనో కాదు, మన తెలంగాణలోనే అడవిలకేని వార్త పట్టుకొచ్చిన అమ్మ ఇది. అడ్డమైన వానలు ఎప్పుడు పడుతున్నాయో ఏమైతున్నదో అర్థమైతలేదు రాష్ట్రంలో. అరే పంట కోతకొచ్చే యాళ్ళకు వానలు పడి ఆగమైతున్నాయి. పంటలే కాదు పానాలు కూడా పోతున్నాయి. ఇట్లనే ఖమ్మం జిల్లాలో మాణిక్యపురం అనే ఒక ఊరున్నది. ఆడ జీవాలు మేపుకుంటా ఒక ఆయన బావులకాడు ఉన్నాడట. అంతలోనే జోరు వాన పడుతుండే వరకల్లా మేకలను చెట్టు కింద తోలి ఆడనే పక్కపొంటి చెట్టు కాడ నిలబడ్డాడట. ఇక మరి మొగుల మీదకేను ఉరుముకుంటా పిడుగొచ్చి పడ్డదట ఆ మేకల మంద మీద. ఒక్కటి లేకుండా అన్ని మేకలు అడ్డం పడ్డాయి. ఇక చూడుండ్రి ఎట్లా పడిపోయినాయో. ఈ మేకలు కాసేటాయన కూడా ఏమో అయిందట. ఏమైందో చెప్తాడు ఇందాం. ఎట్లయిందే పెద్ద మనిషి? నేను పడిపోయి చేసేసరికి అన్ని అడ్డాలు పడి ఉన్నాయి. అయ్యో పాపం, ఇంకా నయం ముసలాయన సోయిదప్పి పడిపోయింది కానీ అపాయం కాలే. కానీ మేకలు కూడా 30 దాకా అడ్డం పడి చచ్చిపోయినాయట మొత్తం. మెరుపు అంటే జర్రంతనే వస్తుందా పిడుగు? పిడిగింట్లా పీనుగేలా జర్ర ఇసార సొప్పునుండ్రి ఇసొంటి అవుతుంటాయి మరి.